గాంధీ పేరుతో ఈ దందా చేస్తుంటే గాంధీ మనవడే అడ్డుకుంటున్నాడు. గాంధీ చేతిలో కర్ర ఉంది కదా, 4 కోట్ల మంది ప్రజలు కర్ర పట్టుకొని గాంధీ గుత్పల సంఘం పెడతాం బిడ్డ, గుర్తుపెట్టుకోండి. గాంధీ పేరుతో ఈ దందా బంద్ చేయండి. అసలు గాంధీ మనవడికే లేదు, ఈ కొసరు గాంధీల మెప్పు కోసం ఈయన రేవంత్ రెడ్డి చేస్తున్నది. ఇది ఎవడు చెప్తాడు? ఇక పిచ్చోడి చేతిలో రాయిలాగుంది. కాబట్టి సేవ్ తెలంగాణ, సేవ్ మూసీ రివర్. మూసీ నదిని కాపాడడానికి మేమంతా పనిచేస్తాం. మూసీ పేరుతో దందా చేస్తే గాంధీ చేతిలో ఉన్న కర్ర పట్టుకొని మిమ్మల్ని తరిమి కొడతాం. గాంధీ పేరు పలికే అర్హత వీళ్ళకు ఉందా? ఫస్ట్ ఏదో గాంధీ అనేది ఒక బూటకం. వాళ్ళు ఏమనుకున్నారంటే గాంధీ శిల్పం అనగానే అందరూ గాంధీయా అనుకున్నారు. అది ఒక గోల్మాల్ అని అందరికీ అర్థమైపోయింది. ఇప్పుడు విషయం ఏంటంటే అసలు మూసీ మీద మురికి వాసన రాకుండా ఏదైనా చిన్నది చేస్తే చాలు. రివర్ ఫ్రంట్ ఏం అవసరం లేదు, అసలు అవసరమే లేదు. శుద్ధి చేస్తే చాలు, అంతే. అది చేసి తర్వాత ఎక్కడైతే కూలగొట్టాలనో ఏమైనా అయితే చిన్న చిన్న మాడిఫికేషన్ చేయొచ్చు. ఫస్ట్ వాసన రాకుండా చేసినాక ఇంకేదన్నా చేయండి. మళ్ళీ గాంధీని తెచ్చి ఈడబెట్టుడు. ఓకే, గాంధీ మనవాడు అన్నాడు అంటున్నాడు, నిజమే. గాంధీ నాకు కూడా తాతనే, అందరికీ తాతనే. మేము మనవళ్ళం అందరం, దేశంలో ఉన్న మనవళ్ళం అందరం వద్దంటున్నాం. 150 కోట్ల గాంధీ మనవాళ్ళు వద్దంటున్నారు. వీళ్ళ కుట్ర ఏంటంటే గాంధీ అనేది వాడుతుండ్రు, కాంగ్రెస్ అనేది వాడుతుండ్రు, సోనియా గాంధీ అనేది వాడుతుండ్రు. చేసేది మొత్తం కూడా వేరే టైప్ బుల్డోజర్ పాలనే నడుస్తుంది ఇక్కడ. యూపీ లెక్క నడుస్తుంది ఇక్కడ. ఒకవైపు మోడీ మోడల్ వద్దు, గుజరాత్ మోడల్ వద్దు అంటావు మీ రాహుల్ గాంధీ. ఇక్కడేమో సబర్మతి పేరుతో ఆయన 3000 కోట్లు సర్దార్ పటేల్ విగ్రహం పెడితే ఈయన 5000 కోట్లతో గాంధీ విగ్రహం పెడుతున్నాడు. గాంధీ కనుక బతుకుంటే AK-47 పెట్టి కాల్చిపడేసినాడు వీళ్ళని. కాబట్టి చెప్తున్నాం, తెలంగాణ ప్రజలు శాంతి కామకులు. తెలంగాణ విద్యార్థులని, తెలంగాణ ప్రజలని రెచ్చగొట్టకండి. భారతదేశంలో జెన్జీ మూవ్మెంట్ తెలంగాణ నుంచి స్టార్ట్ అయ్యే అవకాశం మాకు ఇవ్వకండి.